వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. గోశాల ఇష్యూలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భానుప్రకాష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇక నిరాపరాధ ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ 74, బిఎన్ఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారన్నారు భానుప్రకాష్ రెడ్డి. గతంలో తాము వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో బయటపెట్టామని, కరుణాకర్ రెడ్డి కూడా అలాంటివే బయటపెట్టే విధంగా ఉండాలని, అంతే మాత్రం గాని అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని ఆరోపించారు. గోవిందుడు గోవులతో ఆటలు వద్దని వైసీపీ నేతలకు హెచ్చరిస్తున్నామన్నారు. టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని, త్వరలోనే అన్నిటిపైన చర్యలు తీసుకుంటామన్నారు. సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో లీగల్ టీంతో మేము కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వ్యవహరించారు. బిఎన్ఎస్ నంబర్ 356 భారతీయ న్యాయ సంహిత 356 అండ్ 74 ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం, నిన్న మళ్ళా పెట్టాడు. నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. లేక దూడలు ఎలా చనిపోతాయి అంటున్నారు. లేక దూడలు. అయ్యా, నువ్వు ఎప్పుడు చైర్మన్గా ఉన్నావు? 2024 జనవరి 1వ తేదీ నుంచి జూన్ వరకు ఎవరున్నారు? నువ్వే కదా టీటీడీ చైర్మను. అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయి తెలుసా? 45. ఇది నేనే చెప్పేది కాదు, మీ రిపోర్టు. తల్లులు 34, 79 చనిపోయాయి కరుణాకర్ రెడ్డి. నువ్వా ఈరోజు చనిపోయినాయి అని చెప్పి నీ వల్ల ఇంటారో సంజీవుని ఇచ్చి కాపాడు ఉండేది. హనుమంతుడు ఆరో తీసుకుని వచ్చావు కదా, నీ వల్ల ఇంటి కాపాడు ఉండేది 79ని. నువ్వు మాత్రం కాపాడలేవు. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు నీ దృష్టిలో పవనానంద స్వామి గారిని కిండల్ చేస్తావు. వీరు కాపాడాలా, నువ్వు మాత్రం కాపాడలేవు. అనారోగ్య రీత్యా, వయసు రీత్యా కొన్ని చనిపోయినాయి. నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా. ఈరోజు నేను మా ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి కారణం కూడా నువ్వే. ఈరోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే. దానికి ఆధారాలు 1/4/2024 విజిలెన్స్ రిపోర్టు, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. దీనిలో ఏం రాశారు తెలుసా? గోవులకు సరఫరా చేసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు, దాన్ని గోవులకు పెట్టకూడదని చెప్పి విజిలెన్స్ వారు చెప్తే కూడా దాన్ని గోవులకు పెట్టారు మీరు. దాన్ని తిని అనారోగ్యంతో కొన్ని ఇంకెక్కువ చనిపోయాయి. అంటే గోవుల మరణానికి ఎవరు కారణం? మళ్ళా చెప్తాడు, నా హయాంలో నేనేసినట్టు విజిలెన్స్ అని. ఏం యాక్షన్ తీసుకున్నావు? ఈ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు?